మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? అయితే గూగుల్ నుంచి మీకు ఈ అప్డేట్ ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. దీని గురించి ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ పీపుల్ చాలా ప్రెజర్ అవుతున్నారు. వాళ్ళ ఫోన్ హ్యాక్ అయిందేమో అని భయభ్రాంతులకు గురవుతున్నారు. నిజానికి భయపడాల్సిన పని లేదు. గూగుల్ ఇచ్చిన ఈ అప్డేట్ ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే వాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. మీరు ఎవరికైనా కాల్ చేసినా లేదా కాల్ రిసీవ్ చేసుకున్నా మీకు మునుపటి డయల్ ప్యాడ్ కాకుండా గూగుల్ అప్డేట్ చేసిన న్యూ డయల్ ప్యాడ్ ఇంటర్ఫేస్ వస్తుంది. దీన్నే మెటీరియల్ 3D ఎక్స్ప్రెసివ్ అప్డేట్ అంటారు. గూగుల్ గతంలో తెచ్చిన పెద్ద అప్డేట్లలో ఇది ఒకటి. ఈ అప్డేట్ ఇస్తున్నట్టు గూగుల్ 2025 మే నెలలోనే ప్రకటించింది. అయితే గతంలో ఆండ్రాయిడ్ ఫోన్లు డిస్ప్లే మెటీరియల్ 3D అనే డిజైన్ పై పనిచేసేది. దీనిని క్రమం తప్పకుండా మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఈ డిజైన్ ని వాడడం వల్ల దీనికే అలవాటు పడ్డారని గూగుల్ చెబుతుంది. అందుకే ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయిన న్యూ డయల్ ప్యాడ్ ఇంటర్ఫేస్ చూసి చాలా మంది భయపడుతున్నారు. అయితే ఇది ఒక్కటే కాదు, కొత్త డిస్ప్లేలలో చాలా మార్పులు రావచ్చని గూగుల్ చెబుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాచ్, ఫొటోస్, కలర్ థీమ్స్, నోటిఫికేషన్, జీమెయిల్ ఎక్సెట్రా ఇలాంటివి చాలా మారవచ్చని గూగుల్ చెబుతుంది. కాకపోతే ఇది ఆండ్రాయిడ్ యూజర్లకి మాత్రమే ఈ సెట్టింగ్లు మారుతాయి, కానీ ఓఎస్ యూజర్లకు ఎలాంటి అప్డేట్ లేదని గూగుల్ చెబుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం సాఫ్ట్వేర్ తీసుకొచ్చిన గూగుల్ ఈ సాఫ్ట్వేర్ ని అప్డేట్ కూడా చేస్తుందని తెలిపింది. అయితే ఈ అప్డేట్ జూన్ నెలలోనే స్టార్ట్ అయింది. ఇంకా చాలా మందికి ఈ అప్డేట్ ఇన్స్టాల్ అవ్వలేదు. అతి త్వరలో అందరికి ఇన్స్టాల్ అయిపోవచ్చు. అయితే మిలియన్స్ ఆఫ్ పీపుల్ మైండ్ లో ఒకే ఒక డౌట్ రన్ అవుతుంది. అసలు ఇలాంటి అప్డేట్ ని గూగుల్ ఎందుకు తెచ్చింది అని, దీనివల్ల యూజ్ ఏంటి అని చాలా మంది ప్రశ్నలు వేస్తున్నారు. అయితే దీనికి గూగుల్ చెప్తున్న ఆన్సర్ ఒక్కటే. గూగుల్ రూల్స్ ప్రకారంగా కాలింగ్ యాప్ వాడకాన్ని సులభతరం చేయడమే దీని వెనుకున్న అసలైన లక్ష్యం అని గూగుల్ చెప్పుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయో లేదా ఎన్ని వచ్చాయో చూడడానికి ప్రతి నంబర్ విడిగా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్, ఒకే నంబర్ నుంచి వచ్చే అన్ని కాల్స్ ఒకే చోట కనిపించవు. సమయం వారీగా కాల్స్ హిస్టరీలో కనిపిస్తాయి. దీనివల్ల యూజర్లు తమ కాల్ హిస్టరీని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవచ్చని గూగుల్ చెబుతుంది. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ అప్డేట్ ని పక్కన పెడితే ఓల్డ్ అప్డేట్ గూగుల్ డయల్ లోని ముఖ్య ఫీచర్ల గురించి మాట్లాడుకుందాం. స్పామ్ కాల్స్ నుండి రక్షణ పొందడానికి కాలర్ ఐడి అండ్ స్పామ్ ప్రొటెక్షన్ ఫీచర్ ను ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇది స్పామ్ కాల్స్ బ్లాక్ చేయడంలో కూడా సహాయపడుతుంది. స్పామ్ అని అనుమానం ఉన్న నెంబర్లను కాల్ హిస్టరీలో బ్లాక్ చేయవచ్చు లేదా రిపోర్ట్ చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో కాల్ రికార్డింగ్ ప్రారంభించినప్పుడు అవతలి వారికి అనౌన్స్మెంట్ వస్తుంది. ఇది పాత అప్డేట్, కొత్తది కాదు. ఒకవేళ మీకు గూగుల్ ఇచ్చిన కొత్త అప్డేట్ డయల్ ప్యాడ్ నచ్చలేదు అనుకోండి, మీరు పాత దాని మీదే మోజు పడినట్లయితే మీరు పాత డయల్ ప్యాడ్ ని ఎలా తెచ్చుకోవాలో ఇప్పుడు నేను చెప్పే విధంగా ఈ సెట్టింగ్లను ప్రెస్ చేయండి. మీరు మీ పాత డయల్ ప్యాడ్ ని తెచ్చుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీ ఫోన్ సెట్టింగ్ లోకి వెళ్ళండి. యాప్స్ బటన్ ఎంచుకోండి. తర్వాత ఆల్ యాప్స్ లేదా మేనేజ్ యాప్స్ ను ఎంచుకోండి. తరువాత ఫోన్ బై గూగుల్ అని సెర్చ్ చేయండి. ఫోన్ లేదా డైలర్ కనిపిస్తుంది. పైన రైట్ సైడ్ లో కనిపించే 3 డాట్స్ ను నొక్కండి. ఇక్కడ కనిపించే ఇన్స్టాల్ అప్డేట్ పై ప్రెస్ చేయండి. ఇలా చేయగానే కొత్త అప్డేట్ ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోయి మీ పాత డయల్ ప్యాడ్ ఇంటర్ఫేస్ వస్తుంది. అంతేగాని మీకు నచ్చని అప్డేట్స్ ని ముందర పెట్టుకొని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనలో మన మాట. నాకైతే ఈ గూగుల్ ఇచ్చిన కొత్త అప్డేట్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ అప్డేట్ తో చాలా పనులు ఈజీగా అవుతున్నాయి, టైం సేవ్ అవుతుంది అండ్ చూడడానికి కూడా లుక్ బాగుంది. సో కాలంతో పాటు మనము మారాలి, నేర్చుకోవాలి, కొత్త అప్డేట్లను అలవాటు చేసుకోవాలి. అయితే గూగుల్ ప్రవేశపెట్టిన ఈ కొత్త అప్డేట్ మాత్రం చాలా మందికి భయభ్రాంతులను గురి చేస్తుంది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో అయితే ఇక మామూలుగా లేదు. సోషల్ మీడియాలో ఏ పేజీ ఓపెన్ చేసినా దీని గురించే చర్చ నడుస్తుంది. అసలు ఇంతలా భయపడిపోవడానికి ఇందులో ఏమీ లేదు అని ఎంత విడమర్చి చెప్పినా కూడా చాలా మంది ఫోన్ హ్యాక్ అయిందేమో, నా ఫోన్ హ్యాకింగ్ కి గురైంది అంటూ ఫోన్లను కూడా వాడడం తగ్గించేశారు. మరికొందరైతే వారి బ్యాంకు బ్యాలెన్స్ ను రోజుకు 10 సార్లు చెక్ చేసుకుంటున్నారు. ఒక్కటి గమనించండి, స్మార్ట్ ఫోన్ అప్డేట్ చేయడం వల్ల కలిగే లాభాలు అంతా ఇంత కాదు. ప్రధానంగా మన ఫోన్ చాలా సెక్యూర్ గా ఉంటుంది. ప్రతి అప్డేట్ లో హ్యాకర్ల నుంచి మీ ఫోన్ ను కాపాడే కొత్త భద్రతా ప్యాచ్లు కూడా అందులో ఉంటాయి. దీనివల్ల మన ఫోన్లు హ్యాక్ అవ్వకుండా జాగ్రత్త పడవచ్చు. ఇది మీ వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. మీ ఫోన్ కి ఎన్నిసార్లు సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చినా చేసుకోండి, అది మీ ఫోన్ కే చాలా మంచిది. కానీ అప్డేట్ చేయడానికి మీ ఫోన్ లో తగినంత స్పేస్ ఉండాలి, లేకపోతే ఫోన్ చాలా స్లోగా రన్ అవుతుంది. చాలా మంది అప్డేట్ వచ్చినా కూడా ఇన్స్టాల్ చేసుకోరు. అలా చేసుకోకపోవడం వల్ల మీ ఫోన్ చాలా స్లోగా రన్ అవుతుంది అండ్
ఫోన్ కూడా హ్యాకింగ్ కి గురవుతుంది. అప్డేట్ ఆప్షన్ వచ్చినప్పుడు చాలా మంది ఎందుకు అప్డేట్ చేసుకోరో తెలుసా? అప్డేట్ చేయడానికి చాలా డేటా అవసరం ఉంటుంది కనుక అందుకు వైఫై కనెక్షన్ ఉంటే చాలా మంచిది. వైఫై కనెక్షన్ ఉంటే అప్డేట్ కూడా చాలా స్పీడ్ గా అయిపోతుంది. మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ అప్డేట్లలో సాధారణంగా కొన్ని బగ్స్ ఫిక్స్లు ఉంటాయి. ఇవి మీ ఫోన్ సాఫ్ట్వేర్లలో చిన్న ఉన్న సమస్యలను తొలగించేసి సరిచేస్తాయి. ఒక్కసారి అప్డేట్ అయిపోయిన తర్వాత ఆ ఫోన్ చాలా హెల్దీగా ఉంటుంది అండ్ బ్యాటరీ పనితీరు కూడా హీట్ ప్రాబ్లం లేకుండా చాలా సాఫ్ట్ గా వర్క్ చేస్తుంది. చాలా మంది అంటూ ఉంటారు ఫోన్ చాలా హీట్ ఎక్కిపోతుంది, ఏం చేయాలి అని. ఫోన్ హీట్ అవ్వడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఫోన్ అప్డేట్ చేయకపోవడం వల్ల అండ్ సెకండ్ మీడియాటెక్ డైమెన్సిటీతో ఉండి మీరు ఫోన్ ని ఎక్కువ లోడ్ గా యూజ్ చేస్తున్నా ఫోన్ హీట్ ఎక్కిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే మీరు హెవీ గేమ్స్ ఆడకూడదు. ఒకవేళ మీరు స్నాప్డ్రాగన్ ప్రాసెస్ మొబైల్ వాడుతున్నట్లయితే ఎలాంటి గేమ్స్ అయినా సరే ఆడవచ్చు. ఫోన్ హీట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెస్ కంటే స్నాప్డ్రాగన్ ప్రాసెస్ చాలా పవర్ఫుల్ ప్రాసెస్. మీరు ఎలాంటి ప్రాసెస్ వాడుతున్నా సరే ఫోన్ అప్డేట్ విషయంలో రాజీ పడకూడదు. ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేస్తూ ఉండాలి అండ్ ఫోన్ కూడా చాలా సేపు ఛార్జింగ్ పెట్టకూడదు. మీరు యూజ్ చేసే లోడ్ ని బట్టి ఫోన్ హీట్ అవుతుంది. అయితే చాలా మంది అంటూ ఉంటారు నేను ఫోన్ కొన్నప్పుడు బ్యాటరీ బ్యాకప్ చాలా బాగా వచ్చేది, ఇప్పుడు బ్యాటరీ చాలా స్పీడ్ గా డ్రై అయిపోతుంది అంటారు. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి మీరు రాత్రి నిద్రపోయేటప్పుడు మొబైల్ ఫోన్ ని పక్కన పడేసినా సరే మీ ఫోన్ బ్యాక్గ్రౌండ్ లో యాప్లు రన్ అవుతూ ఉంటాయి. అలా నడవడం వల్ల మీ డేటా అనేది ఖర్చు అవుతుంది, బ్యాటరీ కూడా చాలా తొందరగా డ్రై అయిపోతూ ఉంటుంది. అండ్ సెకండ్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు లొకేషన్ ని ఎప్పుడు ఆన్ లోనే పెట్టుకుంటారు. అలా పెట్టకూడదు. ఆ లొకేషన్ ఆప్షన్ ని మీరు అవసరమైతేనే ఆన్ లో పెట్టుకోండి లేదా లొకేషన్ ని ఆఫ్ చేయండి. ఇది మీరు ఎక్కడ ఉన్నా సరే అది మీ వెంటే ఉంటుంది. మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది మీ మొబైల్ ఫోన్ ని ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే మీ గూగుల్ లొకేషన్ ని ఆఫ్ లో పెట్టుకోండి. ఒకవేళ గూగుల్ లొకేషన్ ఇలాగే ఆన్ లో కనుక ఉంటే మన ఫోన్ తొందరగా హ్యాకింగ్ కి గురవుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే మీరు మీ ఫోన్ నుండి ఒక ఫైల్ ని డిలీట్ చేసినప్పుడు అది మీ ఫోన్ మెమరీ నుండి పూర్తిగా తొలగిపోదు. చాలా మంది ఒకసారి డిలీట్ చేస్తేనే అది పూర్తిగా డిలీట్ అయింది అనుకుంటారు. ఇది చాలా పొరపాటు. మీరు డిలీట్ చేసిన ఫైల్ రీప్లేస్ అయ్యే వరకు అది అలాగే స్టోరేజ్ లోనే ఉంటుంది. అందుకే మనం డిలీట్ చేసిన ఫైల్స్ ని ఫోరెన్సిక్ టూల్స్ ద్వారా దాన్ని తిరిగి పొందవచ్చు. సో ఫైనల్ గా ఒక మ్యాటర్ అయితే మీకు సజెస్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఈ మ్యాటర్ ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. స్మార్ట్ ఫోన్ ని ఎవరైతే వాడాలో వారు మాత్రమే వాడాలి. ఎవరు పడితే వారు వాడితే చాలా అనర్థాలు జరుగుతాయి. అవి ఎలాంటివి అంటే మీకు తెలియకుండానే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అయిపోతుంది, మీకు తెలియకుండానే మీ ప్రైవేట్ వీడియోలు లీక్ అయిపోతాయి, మీకు తెలియకుండానే మీ సమాచారాన్ని కాజేస్తారు. సో ఫోన్ మీ చేతిలో ఉన్నా సరే అక్కడ ఎవరో ఆపరేట్ చేస్తే అది ఆపరేట్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఓనర్ మీరా వాళ్ళ ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక ఏజ్ వచ్చేంత వరకు చిన్న పిల్లలకి ఫోన్ ను ఇవ్వకండి. వారు తగినంత ఏజ్ వచ్చిన తర్వాతే వారి చేతికి ఫోన్ ని అందించండి. ఇది మన దేశంలో జరుగుతున్న అతిపెద్ద మేజర్ ప్రాబ్లం. దీని కనుక మీరు గుర్తిస్తే ఇక ఎలాంటి ప్రాబ్లం ఉండదు స్మార్ట్ ఫోన్లతో. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే గూగుల్ ఇచ్చిన ఈ కొత్త ఇంటర్ఫేస్ మీలో ఎంతమందికి నచ్చింది? మీకు పాత డయల్ ప్యాడ్ ఇష్టమా? ఇప్పుడు గూగుల్ కొత్తగా తెచ్చిన ఇంటర్ఫేస్ ఇష్టమా? కామెంట్ లో పోస్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకు మరిన్ని కావాలనిపిస్తే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ని ఆన్ లో